రెండో పంటకు సాగునీరిచ్చేటప్పుడు సాగునీటి సంఘాల రైతులతో చర్చించాలని దగదత్తి రైతులు డిమాండ్ చేశారు. దగదత్తి రేగడి చెలుక కాలువ క్రింద రెండో పంటకు సాగునీరు లేకుండా నిలుపుదల చేయమన్నారని వారు ప్రశ్నించారు. సాగునీటి సంఘం అధ్యక్షుడికి కనీసం సమాచారం ఇవ్వకుండా కాలువ మరమ్మతుల పేరుతో రెండవ పంటకు మంగళం పాట సరైన చర్య కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తమ్ముళ్లే దగదత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్ అధికారుల పరిస్థితి రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అధికారులు కేవలం కాంట్రాక్టర్ల దగ్గర వచ్చే పర్సంటేజీకి ఇచ్చే ప్రాధాన్యత రైతులకు రెండో పంట విషయంలో ఇవ్వటం లేదు. రైతుల పట్ల ఇరిగేషన్ ఎస్సీ, ఈఈ, డిఈ, ఏఈలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారుల వ్యవహార శైలి ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే విధంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. దగదత్తి, రాచర్లపాడు పంట కాలువ స్పాంప్ సాగునీటి సంఘాలను రైతులను సంప్రదించకుండా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దగదత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా రైతులు మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులు వైసీపీ నేతలతో కుమ్మక్కై ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఆందోళనకు టీడీపీ నేత మాలిపాటి సుబ్బానాయుడు, రవీంద్రనాయుడు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విషయంపై తాను ఇప్పటికే ఇరిగేషన్ ఎస్సీ, ఈఈ, డిఈ, ఏఈ కాంట్రాక్టర్లతో మాట్లాడితే రైతులను తాము వచ్చి ఒప్పిస్తామని, రైతులతో మాట్లాడుతామని అధికారులు చెప్పి ఇంతవరకు గ్రామంలోకి రాలేదని సుబ్బానాయుడు రైతులకు తెలిపారు. రైతులు 5 గంటల పాటు ఆందోళన చేపట్టారు. నేను డిఆర్ ఛానల్ దగదత్తి రాచర్లపాడు చైర్మన్ని. నాకు పెట్టకుండా కాలువ దోసేశారు. నేను ఒక రైతుని. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎట్లా దోస్తారు? అంతకాడికి చైర్మన్ అయింది ఏముంది? ఎవరిని ఇరిగేషన్ అడిగాను. వాళ్ళు మాట దాటేస్తున్నారు. వాళ్ళ ఇది ఏఈ విజయ్ కుమారు మాట దాటేస్తున్నాడు. ఎవరు దోయమని చెప్పి మేము చర్య తీసుకుంటామంటే అతని మాట చెప్పడంలే. సరే దోసేశారు. దోసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా దాన్ని పూర్తిగా దోసేశారు. ఇప్పుడు రైతులు ఎట్టయినా దాన్ని చేసుకొని పంట వేసుకోవాల్సింది. అది ఇప్పుడు మీరు పంట కాలువ పనులు ఆపేసి ముందు నీళ్ళు ఇమ్మంటాం. నీళ్ళు 60 టీమ్స్లు ఉన్నాయి కాబట్టి ఇది వర్క్ టెండర్లో లేని వర్క్ ఊళ్ళో చేసి వాళ్ళు బిల్లు చేసుకుని తినేశారు. దాన్ని చేయాల్సిందే. దానికి ఇది లేదు. అది వాళ్ళు కావాలి. వాళ్ళు అధికారం చూపించి వైసీపీలో ఆడు చేసుకుని తిని బిల్లు చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ చెరువులో కాలం ఉంది. ఇప్పుడు దాన్ని చేసుకోవచ్చు. ఈ లోపల క్రాప్ అయిపోద్ది. దాన్ని ఇప్పుడు నుంచి కట్ల ఆ నీళ్ళు వచ్చిండే దగదత్తి చెరువు కూడా కాలం నీళ్ళు కూడా వస్తుంటాయి. అంతా టెండర్ అదంతా లోడేశారు. వాళ్ళు చేయాల్సిన కాడ చేయకుండా వాళ్ళు అనవసరంగా వేరే దగ్గర చేశారు. అది 8వ సంవత్సరం టెండర్ పిలిచి రమేష్ నాయుడు అని అతను టెండర్ పిలిచాడు. టెండర్ వేసుకున్నాడు. దాన్ని క్యాన్సిల్ చేసి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అనుచరులకి ఈ కాంట్రాక్టర్ని అప్పచెప్పడం జరిగింది. డిఆర్ ఛానల్ కాంట్రాక్టర్ని 2020-21 అగ్రిమెంట్ చేయించుకున్నారు. 2020-21 నుంచి అగ్రిమెంట్ చేయించుకొని అక్కడి నుంచి పంటలు 2024 సంవత్సరంలో ఒక 100 మీటర్లు కెనాలు సైడు చేయడం జరిగింది. అవసరం లేని దగ్గర వాళ్ళు 1 నుంచి 7.3 వరకు వాళ్ళు ఇచ్చుంటే 7.3 కింద భాగంలో అవసరం లేని దగ్గర కాంట్రాక్ట్ చేసి బిల్లులు చేసుకున్నారు. ఈరోజు అవసరమైన దగ్గర మటుకు చేయలేదు. ఈరోజు అన్యాయంగా బ్రిడ్జిని పగలగొట్టేసి రెండో క్రాప్కి మాకు కావాల్సిన నీళ్లు పుష్కలంగా డ్యాంలో ఉంటే, డ్యాంలో కావచ్చు రిజర్వాయర్లో కావచ్చు, మాకు పుష్కలంగా నీళ్ళు ఉంటే దాన్ని అన్యాయంగా పగలగొట్టి బ్రిడ్జిని ధ్వంసం చేయడం జరిగింది. ఇదేమని మా వాళ్ళు రైతులు పోయి అడిగితే మాకు వర్క్ వచ్చింది, మేము వర్క్ చేయాలని చెప్పి అనేక విధాలుగా ఏదో వాళ్ళకి తోచింది విధంగా మాట్లాడడం జరిగింది. దీని మీద మాకు ఖచ్చితంగా రెండో కారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది 2021 నుంచి 2020-21 4 సంవత్సరాల వ్యవధిలో ఈ కాంట్రాక్టరు పని చేయకుండా దాన్ని తాత్కాలికంగా కాలం గడుపుతూ ఏదో అతను చూచిన కాడికి అవసరం లేని దగ్గర పని చేస్తూ బిల్లులు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ కాంట్రాక్టరు ఈ పని చేస్తాడని మాకైతే నమ్మకం లేదు. 4 సంవత్సరాల వ్యవధిలో నీళ్లు వాటర్ లేవు, సోర్సెస్ లేదు, వర్షాలు లేవు, నీళ్లు లేవు. ఆ టైంలో చేయని వ్యక్తి ఈరోజు
పుష్కలంగా నీళ్లు ఉన్న సమయంలో మాకు నీళ్లు అందిస్తాడని మాకు వర్క్ చేసి మాకు అందిస్తాడని మాకు నమ్మకం లేదు. అందువల్ల ఏంటంటే మా రైతులకి సెకండ్ క్రాప్ మాకు తొలి క్రాప్ సక్రంగా పండక రెండో క్రాప్ ఏదో అనుకూలంగా ఉంది కాబట్టి మాకు రెండో క్రాప్కి నీళ్లు అందిస్తే మేము సక్రంగా పంటలు పండించుకోగలము. కాంట్రాక్ట్ పని చేయాలన్నా కానీ మాకంతా ఆగస్టు కల్లా అయిపోద్ది. తర్వాత మేము నవంబర్ దాకా గమ్ముండి డిసెంబర్ 1 దాకా మేము రైతులు ఎవరు ఆయన జోలికి పోం. మాకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు అతను కాంట్రాక్ట్ పూర్తిగా సహకరిస్తాం. ఇప్పుడు పడిపోయినవి ఉన్నాయి, అవి కట్టుకోమన్నాడు. పడిపోయిన ఇప్పుడు ఈ రైతు సమస్య కాకుండా ఆయన ఎప్పుడంచో 60-70 నెలల నుంచి పడిపోయినాడు. ఆ కాంట్రాక్ట్ అన్నీ చేసుకోమను. ఇంకా ఒక పిల్లు అగుతూ అనేది మెయిన్, దాన్ని కూడా ఆ స్ట్రక్చర్ని కూడా చేసుకోమను. ఇక్కడ మెయిన్ సమస్యల్లా ఇప్పుడు దోసిందే సమస్య. ఏ ఊరికి ఏ రైతుకి కింద రైతుకి చవటపుత్తిడికి ఇబ్బంది లేదు, తడగలూరికి ఇబ్బంది లేదు. ఇవన్నీ విషయమే కానీ ప్రతి రైతు వేసుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రధానమైన సమస్య ఏంటంటే తొలి పంట ఫెయిల్యూర్, రెండో పంట పండించుకొని ఏదో కొంచెం ఏదన్నా బాధలు తీర్చుకోవాలనేదే రైతు ఉద్దేశం. దీంట్లో ఈ సంవత్సరం ఎందువలన వాతావరణం అనుకోలేదుగా, ఎప్పుడు ఒకే చలిగాలి, వర్షాలు, కూలింగ్ ఎక్కువయ్యి బాగా 4 పుట్లు అవుతున్నాయంటే దరిదాపు 50 బస్తాలు అవుతున్నాయి, దరిదాపు 30 బస్తాలు అయినాయి, 20 బస్తాలు. కౌలు రైతు అయితే ఆర్థికంగా చితికిపోయినాడు. ప్రధానమైన సమస్య కౌలు రైతు. ఈరోజు కౌలు రైతుకి రెండో పంట వేసుకుంటే ఏదైతే తొలి పంట వేసుకుంటాడో సెకండ్ క్రాప్ కూడా కౌలు రైతుకే ఇస్తాడు రైతు. ఎందువలంటే తొలి పంట దెబ్బతిందని ఆ బొక్క ఇప్పుడు పూడ్చుకోవాలని కౌలు రైతు అందరూ కూడా దాన్ని ప్రధానంగా ఇప్పుడు దానికి రెండో కారు కూడా పట్టుబడడం కూడా 60 టీఎంసీలు నీళ్ళు సమస్యల్లో ఉన్నాయి. రెండోది వచ్చేసి తొలి కారు ఈ ప్రాబ్లమ్స్తోనే ఇదే. కానీ వాళ్ళు వర్క్ చేస్తారు, రైతుని ఎప్పుడైనా మెప్పిస్తారంటే మేము ఎప్పుడూ రైతుని శ్రమదానం చేసుకునే బతుకున్నాం. ఈరోజు కూడా శ్రమదానం చేసుకునేదానికి మేమే వెనకని చేయము. వాళ్ళు కాంట్రాక్ట్ చేతులు ఎత్తేమను మేము పోయి స్వచ్ఛందంగా పోయి కట్టుకొని మేము పంట పండించుకుంటాం. గడుపుకొని ఈ పంట పండించుకుంటాము. వీళ్ళు ఏంటంటే 4 సంవత్సరాల నుంచి ఎట్టినా కాలయాపన చేసి ఇవాళ నీళ్లు ఉన్నాయి. అప్పుడేం మేము వాళ్ళని ఇబ్బంది పెట్టాల, అప్పుడంతా చేసుకున్నారు, ఎట్ట కావాలంటే అటు చేసుకున్నారు. ఈరోజు నీళ్లు ఉన్నాయి కాబట్టి మాకు ఏంటంటే ఈ పంట పండొద్దే పండించుకుందామని దానికోసమే. కానీ వాళ్ళని మనం ఇబ్బంది పెడదామని అసలు మాకు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుకోసంగా ఏంటంటే ఇప్పుడు ఈ పంట మేము పండించుకుంటాము, తర్వాత మళ్ళీ చేసుకోమని నీళ్ళు ఉన్నాయి కాబట్టి మేము రైతులు అందరం వేసుకుంటాం. అది ఇదేళ్ళు పని చేయలో ముగిచ్చి నక్కలాట ఆడుతున్నారు. కర్తమ్మ చెట్లు బలుస్తున్నాయి చెవిలో. ఇప్పుడన్నా నీళ్ళు వేసుకొని కర్తమ్మ మొక్కలు కొట్టుకొని చేసుకుంటాం. వీళ్ళు పడిపోతాయి, వాళ్ళు చేయరని నాకు గ్యారెంటీ తెలిసిపోయింది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎక్కడ ఏ కాలువ? మాది 8 ఎకరాలు అబ్బాయి కాలువ అంటారు. మీకు దగదత్తి రాచర్లపాడు కెనాల్ కింద అబ్బాయి కాలువ అంటారు, మాకు చీలు కాలువ.